శంకర్ గారు, బీజేపీ చేస్తున్న సీరియస్ అలిగేషన్స్ లో మరొకటి ఇండియా కూటమి మీద ప్రధాని అభ్యర్థి లేరు, వాళ్ళకి ఒకవేళ వస్తే సంవత్సరానికి ఒకళ్ళు మారుతూ ఉంటారు పీఎం గా అని. ఎందుకు ఇంత సీరియస్ అలిగేషన్స్ కాంగ్రెస్ మీద వేయడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళకి కూటమిలో అభ్యర్థి లేకపోతే వాళ్ళు ఎందుకు కంటెస్ట్ చేస్తారు? వాస్తవంగా మీరే ఆలోచించండి. అసలు ఆ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా? కొన్ని పార్టీల మధ్యన కూడా రాజకీయాలలో ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితులలో పోటీ చేస్తున్నారు. ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్లకు ప్రధానమంత్రి ఇండియా కూటమికి మెజార్టీ వస్తుందని, దాంట్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తుందని ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా నమ్మకం లేదు. అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి ఏమాత్రం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కానీ, మరి అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కానీ, ఇంకా చాలామంది ఆ పార్టీలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఇండియా కూటమికి ప్రధానమంత్రి కాదు కదా, నాకైతే ప్రతిపక్ష హోదాలో ఉంటారా లేదా అని కూడా అనుమానం వస్తూ ఉంది. ఇదే వేవుగిన మోడీ గారిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగానైతే మోడీ గారి వేవ్ వచ్చిందో మన పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ రకంగా పార్లమెంటు భారతదేశం అంతగిన ఉంటే అసలు ఇండియా కూటమికి ప్రతిపక్ష పాత్ర కూడా వస్తుందా లేదని అనుమానం ఉన్నది. ప్రధానమంత్రి అయితే దూరం మాట. ప్రధానమంత్రి గురించి అసలు ఆలోచన వాళ్ళు కూడా పెట్టుకోలేదు. మిగతా ఏదో మనం మాట్లాడుకోవడం వేరు, కానీ రాహుల్ గాంధీ గారికి కూడా పాపం ఏ రోజు కూడా ఆలోచన లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అయితా అన్న ఆయనకి ఆలోచన లేదు. ఇక మిగతా పార్టీల నాయకులకు ఎవరికి కూడా అటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆ కూటమికి సీట్లే వచ్చే అవకాశాలు లేవు. ఇక ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళి కాగలుగుతారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పాత్రకు ఏదన్నా అవకాశం ఉంటే ఉండొచ్చు. తెలంగాణలో కూడా లాస్ట్ టైం ఇలానే అన్నారు, కాంగ్రెస్ వచ్చే ఛాన్సే లేదు అని బీజేపీ వాళ్ళు. మరి వచ్చిందిగా, మరి చూడాలి. ఇక పంజాబ్లో ఆప్ సర్కార్ని అమిత్ షా కూల్ చేస్తారు అని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి సమయంలో కేజ్రీవాల్ గారు ఇటువంటి ఆరోపణలు చేస్తారు. పంజాబ్లో ఆప్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడి కానీ, డ్రగ్స్ కానీ, మిగతా మాఫియాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రజలు తిరగబడుతున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత అంతర్గతంగా ఆప్లో కూడా అంతర్గతంగా కుమ్మలాటలు మొదలైపోయినాయి. వాళ్ళకు వాళ్ళు కూల్చుకునే అవకాశం ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రీవాల్ గారు.